హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 1:36 అవుతుంది టైము. ఆదివారం మే 4th డేటు. బండి W10 ఆటోమేటిక్ సన్ రూఫ్. బండి W10 ఆటోమేటిక్ సన్ రూఫ్. ఇందులో తీరొక్క ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ లేదు అన్నట్టుగా లేదండి, కంప్లీట్గా టాప్. మనకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆటోమేటిక్గా 3rd గేర్ తర్వాత క్రూజ్ కంట్రోల్, చుట్టూ ఎయిర్ బ్యాగులు 8 ఉంటాయి. మనం స్టీరింగ్ కుడివైపు తిప్పితే లైట్ వస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ స్టీరింగ్ తిప్పితే లైట్ వస్తుంది, ఇది సపరేట్ లైట్. ప్రొజెక్టర్, ఫోకస్ కంట్రోల్, అప్ డౌన్ కంట్రోల్స్ ఉంటాయి, డిఆర్ఎల్ లైట్ ఉంటుంది. తీరొక్క ఫ్యూచర్ అండి. ఈ ఫ్యూచర్ దీనికి ఉంటుంది ఉండదు అని అన్నట్టుగా ఉండదు. కారు కస్టమర్ది, ఫస్ట్ ఓనర్, 2 తాళాలు ఉన్నాయి, బ్రిస్టోన్ కొత్త టైర్ లేచిండు, 7 సీటర్, డ్రైవరు ప్లస్ 6 కూర్చోవచ్చు. కానీ మన వాళ్ళు 10 మంది అయినా కూర్చోవచ్చు. నంబర్ 1 క్వాలిటీ ఉంది. ఎత్తు, పొడుగు, దొడ్డు అన్ని రకాలుగా ఏనుగు అంటే మన పైసలు ఎక్కువ ఉండడానికి కుంభకర్ణుడా ఆయన పేరుంది, కుబేరుని ఆ శరీరాలు భగవంతుడు కొంతమందికి ఇస్తారు. అసొంటి వాళ్ళు 6 కూర్చోవచ్చు, 7 కూర్చోవచ్చు. కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఎక్కడ రస్ట్ లేదు కారుకు. ఫుల్లీ ఆటోమేటిక్. సీట్ కవర్ల కార్ నుంచి ప్రతిదీ షోరూమ్కి వెళ్ళి వచ్చిందే. హారన్ కూడా చూసుకోండి. మనకు సన్ రూఫ్ అది కూడా క్వాలిటీ ఉంది, వర్క్ చేస్తుంది. దాన్ని కూడా నేను మీకు ఓకే చూపిస్తా. రివర్స్ కెమెరా, రివర్స్ సెన్సార్స్, ఆటోమేటిక్ పుష్ బటన్, చాలా బాగుంది. ఓనర్ మొట్టమొదలు కార్ వాష్ కూడా చేయలేదు, ఎట్లుంది అట్లనే వీడియో తీస్తున్నామండి. తలుపులు తీయగానే లైట్లు వస్తాయి, XU500 అని. సన్ రూఫ్ మోడల్ కూడా పైన కూడా ఎటువంటి నాన్ ఏసీ రన్నింగ్ కాదు, గాలి కూడా తగలలేదు. రీడింగ్ లైట్స్ దేని దానికి ఎల్ఈడీలు వచ్చినాయి. మనకు తీరొక్క ఫ్యూచర్ ఉన్న కార్ ఇది, చాలా బాగుంది. ధర కూడా వాళ్ళు జస్ట్ 6,20,000 రూపాయలు వాళ్ళకు తెలిసిన పర్సన్ అడుగుతున్నాడు. కస్టమరు గింత గంత అంటే కస్టమర్కి ఇక తక్కువనే పోతుంది. కానీ ఈ మధ్యలో 2-3 పాములు ఉన్నాయి, అవి కొన్ని దోమలను కాటేసుకుంటాయి. అవి డోర్లు కుడిపైపు ఒరిజినల్, ఫెండర్ లైను, క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, గ్లాసులు అన్నీ కూడా సేమ్. ఈ 1264 43 ఏదైతే బార్ కోడ్ దాని ఉంటుందో అన్నిటికీ సేమ్ ఉంది. నేను మొట్టమొదటి చూసి డ్రైవ్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను తీసిన. ఈ పైపు ఉంటుంది 1264, ఇక్కడ కూడా 1264 అని ఉంటుంది. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి. టైర్లు కూడా పూర్తి సిల్ టైర్లు, ఎక్కడ రస్ట్ లేదు. జనరల్గా మహీంద్రా అంటేనే రస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది కార్నర్ల కాడ, ఎందుకంటే అది తయారయ్యే ఇనుము అటువంటిది. బ్యాక్ సైడు 4 హోల్స్ వస్తాయి. ఏంటి అంటే మనకు ఈ మన వైపర్ వాటర్, ఈ డిఫాగరు, చలికాలం ఎయిల్ వరంగా వర్షం కొట్టినప్పుడు మనకు గ్లాసు దానికి సరిపడు నీళ్లను గుంజుకునేంత వేడవుతుంది, అంతే, ఇంకా అంతకుమించి కాదు. ఆటో సెన్సార్స్తోని వైపర్ వాటరు, స్పాయిలర్ లైటు. మనకు 2-వీలర్ రోడ్ వెనక నుంచి ఫాస్ట్గా వచ్చిన చిన్న లైట్లు మనకి కళ్ళలో కొడితే డైరెక్ట్ ఐస్కి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉంది. వాటర్ వాష్ చేయలేదు కస్టమర్ కార్ కాబట్టి, మళ్ళీ దాన్ని తుడుచుడు చేసాడు, అదొక పరిశాను. కస్టమర్ కూడా మనతోనే ఉన్నాడు. ఎడం వైపు కూడా గీతెక్కడ లేదు, చుట్టూ కూడా గీతెక్కడ లేదు, స్క్రాచ్ లెస్ వెహికల్. టైర్లు బ్రిస్టోన్ కంప్లీట్ న్యూ టైర్స్. ఓనర్కి ఏదైతే ఆర్సీ కార్డ్ ఉందో దానికే 5 lakhs పేమెంటు, రిమైనింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంతో ఎక్స్ట్రా పేమెంటు. వాళ్ళు ఏదున్నా మళ్ళీ క్యాష్ అన్నా ఫోన్పే అన్నా తీసుకుంటారు. 1,00,000-1,50,000 ఎంత అవుతుందో, మనం ఎంత సెట్ చేస్తామో అంత. వాళ్ళైతే 6.5 లక్షల రూపాయలు అతను తెలిసిన అతను అయితే అడుగుతున్నాడు. ఒకవేళ మేము కొన్నా అంటే లక్షకు ఒక 10,000 5,000 ప్రాఫిట్ తీసుకొని ఇంకొక 50,000 ఇంక్రీజ్ అవుతుంది, మీకు అందజేస్తాం. ఎందుకంటే దమన మేము ఇబ్బంది పడ్డా అమ్ముడు ఒకపైన మా బాధ్యత ఉంటుంది కాబట్టి ఇంకొక 1,10,000 చొప్పున మేము వేసుకుంటాం. మళ్ళీ 1,07,000 8,000 ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను మళ్ళీ నా సబ్ డీలర్లను సంప్రదించాలి, ఇందులో అబద్ధాలు లేవండి. ఇది సేమ్ మనకు సెన్సార్స్ ఉంటాయి. లెఫ్ట్ కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు కారు మొత్తం ఇప్పుడు 4 నిమిషాలు అయింది, 2 నిమిషాల మొత్తం కథం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్గా బ్యాక్ కంప్రెసర్ ఉంది, మహీంద్రా అంటేనే లైట్గా వస్తుంది, అది కామన్. కూలెంట్ డబ్బా కానీ అప్రాన్స్ కానీ ఎటువంటి చిన్నగా దోమలు చాలుతున్నాయి, దోమపిల్ల ఎక్కడ వెళ్తాను. అయితే ఎక్కడ కూడా మనకు ఇంజన్లో కానీ అండర్ బాడీ కానీ ఎక్సలెంట్ ఉంది. అండర్ బాడీ కూడా కిందకి రస్ట్ లేదు, క్లియర్ నేను చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ తీసుకోవడం జరిగింది. జనరల్గా XUVలకు ఈ రస్ట్ ఉంటుంది,
కానీ ఇది సీల్డ్ ఉంది కంప్లీట్గా. రూఫ్ రస్ట్ ఉంటుంది. రూఫ్ కూడా నేను మళ్ళీ పార్ట్ వైజ్గా ఎక్కి చూసిన, మీకు ఈ ఫినిషింగ్ అనేది కూడా 100% ఒరిజినల్ ప్రీమియం ఫినిషింగ్. బ్యాక్ సైడ్ కూడా రూఫ్లో జెడ్ఎక్స్ చూసిన మొత్తం 2x పెట్టినది దీంట్లో. ఎక్సలెంట్ ఉంది కారు. మనకు తెలంగాణలో 9 lakhs ఉన్నది బడ్జెట్, అంటే 9 లక్షలకు తెలంగాణలో ఉంటుంది. 9.5 లక్షలు 10 lakhs వరకు కూడా పోతుంది సిల్వర్ ప్రీమియం అయితే. మనకి ఇక్కడ వస్తే మళ్ళీ దీనికి 2 లక్షల చిల్లర ట్యాక్స్ పడవచ్చు. 1,80,000 వాళ్ళకి అయితే పడుతుంది పక్కా. మీరు మళ్ళీ 1,50,000+ ట్యాక్స్ కట్టుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 2027 4వ నెల దాకా ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇది ఏఎంసీ అని ఇక్కడనే గాజియాబాద్లో మా ఆపోజిట్లో, దీనికి క్వైట్ ఆపోజిట్లో వాళ్ళ ఫ్లాట్ నెంబర్ కానుంచి ఉన్నాయి. అవసరం లేదు, మీరు డైరెక్ట్ అయినా పోసుకోవచ్చు, ఎక్కడైనా పోసుకోవచ్చు. నా వీడియో వేయమని చూస్తే నాకు ఒక ఎప్పుడు డబ్బు నేనంతా ఎడమ చేతి ఎప్పుడు చూడదు. అంటే ఇది చేసే పనులు రకరకాలు ఉంటాయి, చెడ్డ పనులు. ఈ కుడి చేయి చేసే పనులు భోజనం, దీపం పెట్టడం, హారతి ఇవ్వడం, ఇటువంటివి చేస్తుంది. దీన్ని చూపించాలి, దీన్ని చేతితో చూపించాలి. దానం చేసేటి, మందికి ఇచ్చేటి చూంచాం, మనం అక్కడికి వచ్చేదే చెప్తాం. ఇప్పుడు మేము ఇంట్లో వీడియో పెట్టినా సరిపోతుంది, మీరు చూసుకున్నా. డైరెక్ట్ ఎవరైనా అయినా కూడా సంతోషమే, మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. డబ్బే కావాలెత్తే పైసా అనే టైప్ కాదు, బ్రతకాలి అనే టైపు. అది ఫ్రెండ్స్, 9 లక్షలు 10 లక్షలు అయితే తెలంగాణ మార్కెట్ ఉంది. ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి. XV500 ఒకసారి కొనిపెట్టుకున్నా మీకు 10 years నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. రోడ్ BS4 ఇంజను, రోడ్ గ్రిప్ కంట్రోల్, ఇప్పుడు వచ్చే BS6 ఆప్షనల్ phase 2 ఇంజన్ల కంటే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం బండి చూద్దాం. సేమ్ మనకు ఫోగ్ ల్యాంపు షోరూమ్ది ఒరిజినల్, ఎక్కడ చేంజ్ కాలేదు. విత్ ఇయర్ కోడ్ ఇక్కడ ఉంది చూసుకోండి, దాని బార్ కోడ్. ఈ దీంట్లో DRL లైట్ తాళచే ఆన్ చేసినా, ఆఫ్ చేసినా, లాక్ చేసినా కూడా కొద్దిసేపు లైట్ ఉండిపోతుంది. ప్రొజెక్టర్ ఫోకస్ కంట్రోల్, అవతలకు మళ్ళీ ఫార్చునర్ ధీటుగా మనకు ఫోకస్ కంట్రోల్ ఉంటుంది. ఈ లైట్ ఏమో కుడివైపు స్టీరింగ్ కట్ చేయగానే లైట్ వస్తుంది మనకు. టైర్ ఏమో సీల్ టైర్ కంప్లీట్గా. కింద కూడా మీకు ఫినిషింగ్ మెయిన్ మనం చూసేది, ఇక్కడ ముందేమైనా తగిలిందా అని చూస్తాం, ఈ AC ప్యాడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చూస్తాం, తర్వాత రియేటర్ ప్యాడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చూస్తాం. ఎందుకంటే పెద్ద బండి కాబట్టి ఎక్కడేం డ్యామేజ్ కాలేదు. 1/2 గజం పైన ఉంది ప్యాడ్, కంప్లీట్ క్లియర్ ఉంది. కుడివైపు అలైవీలు, దీన్ని కడగలేదు, వాళ్ళ ఇంటికాడ -3 పార్కింగ్లకు డైరెక్ట్ పట్టుకొచ్చింది తప్ప వాషింగ్ ఏం చేయలేదు. ఈ చూపించుకునే సిస్టమ్ మనది కాదు. ఇలా పొద్దుగాలనే పెట్టిన నేను అతనిది లలిత జ్యువెలర్స్ ఆయనది వాట్సాప్ గ్రూప్ వేసిన, చూపించుకునుడు కోసమే కార్లు లగ్జరీ ఉంటాయని. ఇక చూసుకోండి ఒరిజినల్. ఇది కూడా షాకర్ మన లీకేజ్ లేదు. తర్వాత షాకర్కు ఎటువంటి ఆయిల్ లీకేజ్ గట్లా లేదు. నేను వాట్సాప్ గ్రూప్లో వేసిన, మీకు ఓపెన్ చేస్తున్నా. ఫోన్లు ఘోరాతి ఘోరంగా వస్తాయండి, గంట సేపట్లో 300-400 చాటు. దయచేసి మీరు, ఎందుకంటే ఎవరికైనా ఇవ్వకపోయినా కూడా ఇది పెట్టిన నేను. ఒకప్పుడు కార్లు లేవు, ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఉంది. రియల్ గా చెప్పాలా మీ మూలంగా అంటే చూపించానట కారు, కార్లా తిరుగుకుంటా ఒకప్పుడు కారు లేవు, ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఉంది. చూపించుకోవడం కోసం పెద్ద బండిది నెంబర్ 1 ఉంటుందండి. ఇది కూడా సీల్ టైర్లు ఉన్నాయి కంప్లీట్గా. కింద కూడా అదేం లేదు. నేను మన గ్రూప్లో వేసిన, మన 3-4 గ్రూపులు వాట్సాప్ గ్రూప్లో అన్నీ ఫుల్ అయిపోయినాయి 700-800తోని. కొంతమంది ఇది సేమ్ రన్నింగ్ బోర్డు క్వాలిటీ, అడగంది అమ్మాయిని అమ్మ పెట్టదు, అమ్మకి 2 కొడుకులు సరిగ్గా కలిసి ఉండరు. ఇంత 80,000 సబ్స్క్రైబర్స్, 95,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో మొత్తం మందికి నేను నచ్చాలని లేదు. తల్లి కొడుకు, మా సొంత చిన్నాయనే 6 తమ్ముడు, మా భూమి తీసుకొని ఆగమాగం చేస్తాడు. సర్పంచ్ క్యాండిడేట్ ఇప్పుడు ఇలా వాడు అడ్డగోలు సంపాదిస్తాడు. 4,000 ఓట్ల పెద్ద గ్రామమే. తే పైసా అంటే పొన్నం ప్రభాకర్ ఎట్లా తినాల్సిందే. సేమ్ విన్ నెంబర్ చూసుకోండి. అట్లా అందరికీ నేను నచ్చాలని ఏం లేదు, కాకపోతే నా స్టైల్లో నేను అది పెడుతున్నా అంతే. చూసుకోండి, ఈ జాయింట్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అవి అలా మనల్ని చీదరించుకునే వాళ్ళు కొంతమంది. అడ్వాన్స్ ఇస్తే నేను ఫోన్ ఎత్తగా, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఫోన్ ఎత్తగా, మనల్ని ప్రేమించే కంటే ద్వేషించేటోళ్ళ పర్సెంటేజ్ కూడా 1% అట్లా ఉంటుంది. ఇవి W10 కాబట్టి ఎలక్ట్రానిక్. ఆల్రెడీ సీట్ వస్తుంది, పోతుంది, ముందటికి వస్తుంది, వెనుకకు పోతుంది. మనకు బ్రేక్లో కూడా ఎలక్ట్రానిక్ మోడు, ఎక్కడ కూడా బ్రేక్ పైడల్, షూ రబ్బింగ్లో కాలే కంప్లీట్ బ్రాండ్ ఉంది. అంటే షూ వేసినప్పుడు అరుగుతూ ఉంటుంది కదా, అరగలేదు, బ్రాండ్ ఉంది. హారన్ చూసుకోండి. మనకు DSG ఆటోమేటిక్ స్కోడాలో ఉంటుంది, వోక్స్ వ్యాగన్ ఏమియోలో ఉంటుంది. ఇంకా మిగతా ప్రీమియం కార్లు ఉన్నప్పుడు కూడా 3rd గేర్కి క్రూజ్ అని 4th, 5th, 6th వరకు అదే వేసుకుంటుంది, 7th వరకు. దీనికి కూడా సేమ్ క్రూజ్ ఆన్ చేస్తే హైవేల గేర్లు అదే చేంజ్ చేసుకుంటుంది. ఈ బండి కొనుక్కున్న వాళ్ళు మెల్లగా తోలుకోవాలి, ఆగమాగం తోలద్దు. స్టీరింగ్ రాడ్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు మీకు, ఎక్కడ కూడా వాటర్లో మునగలేదు. పుష్ బటన్ కూడా నెంబర్ 1 ఉంది మనకు. ఆటో మోడ్లో మీకు రెగ్యులర్ అదే, నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన.
ఎక్కువ దూరం నడపలే, 2.5 కిలోమీటర్లు. స్టీరింగ్ పొజిషన్ ఉన్న ఈ 4-5 చూసిన తాళం మేరే పాస్ చాబీ మేరే పాస్. ఇదే తాళము. మనం జనరల్గా తాళం ఇల్లు ఉన్నప్పుడు ఒక్కసారి ఎగ్జాస్ట్ ఆన్ అవుతుంది, స్టార్ట్ అయింది బండి. ఇలా వెల్కమ్ టు మహీంద్రా అని కూడా వస్తుంది. హారను స్టీరింగ్ కూడా ఎట్లా అంటే ఇట్లా అన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. సస్పెన్షన్ కానీ సైడ్ వైబ్రేట్ వేసినప్పుడు మనం ఇది ఉందనుకో డైరెక్ట్ రివర్స్ మేడ్, రివర్స్లో కెమెరా చూస్తాం. ఓకే, స్టాప్ అని వచ్చిందా ఇట్లా అన్నప్పుడు స్టీరింగ్ ఇటు తిప్పితే అల్ట్రా వైడ్ అవుతుంది, స్టీరింగ్ ఇటు తిప్పినప్పుడు అల్ట్రా వైడ్ అవుతుంది, మళ్ళీ అటు అవుతుంది. కెమెరాని కూడా మనం ఒకసారి కొట్టి చూస్తాం. ఏసీ కూడా ఇవి నెప్పల్స్ ఇట్టడానికి చూస్తాం, ఎందుకంటే ఇవి నెప్పల్స్ పోతూ ఉంటాయి. మనం బండి చెక్ చేసే విధానంలో మా స్టైల్లో మేము చెక్ చేస్తాం. మళ్ళీ న్యూట్రల్ వేసినాం, గేర్ వేసి బ్రేక్ ఇచ్చిపెట్టగానే కొద్దిగా పోతుంది. ఇట్లా పోయేటప్పుడు ఇట్లా బ్రేక్ వేస్తాం, ఇట్లా బ్రేక్ వేసినప్పుడు నీకు సస్పెన్షన్ ఏం పొజిషన్ ఉన్నదో తెలిసిపోతుంది. ఈ చిన్న చిన్న అనేటివి కూడా ఖచ్చితంగా మేము మళ్ళీ చూసే, నా స్టైల్లో నేను కారుని చూస్తే దూరంకి వెళ్ళి 20% అయితే గుర్తుపడతా. కొద్దిగా కలర్ డ్యామేజ్ అయిందా, దాని పాత ఏంది. ఇప్పుడు డాక్టర్ కదా రోగులను గుర్తుపడ్డట్టు చాలామంది కడుపు నొత్తుందని ఆడోళ్ళు పోతారు, కాళ్ళు నొత్తుందని మగోళ్ళు పోతారు. కాళ్ళ కడుపు నొప్పి డ్రామాలు కూడా డాక్టర్ గుర్తుపట్టి ఏదో తలకనొప్పి మంది వచ్చి పంపుతాడు. సేమ్ ఇందులో 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఆ రూఫ్లో సన్ రూఫ్ ఉంది. బస్ ఓపెన్ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇది మళ్ళీ కాపీ పడదు ఇక. సేమ్ క్లోజ్ సన్ రూఫ్ బస్ క్లోజ్ అవుతుంది. బస్ ఫినిషింగ్ వచ్చిందండి, చాలా బాగుంది కారు. తిరుగుడు 1,10,000 తిరిగింది తప్ప. బ్యాక్ కంప్రెసర్ ఫుల్ ఎక్సలెట్ వచ్చినప్పుడు లైట్గా ఆయిల్ చేంజ్ చేస్తే పోతుంది, అది కూడా. ఆ 1-2 ప్రాబ్లమ్స్ తప్ప రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లేవు. మనకు డీజిల్ మూత ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది, ఫోకస్ కంట్రోల్ హెడ్ లైట్లు అది వస్తుంది. కస్టమర్ అయితే బస్ 6.5 లక్షలు అట్లా చెప్తున్నాడు. డైరెక్ట్ ఇస్తే మేము 6 lakhs పే చేస్తే మాత్రం 1,08,000 5,000 మేము అడిషనల్గా మీరు పే చేయాల్సి వస్తుంది, తప్పదు. ఒకవేళ మీరు కట్టితేమంటే కట్టి తెస్తాం. ఒక 2 లక్షలు సిద్దిపేటలు ఇస్తే మేము కట్టి తీసుకొస్తాం, సిద్దిపేటలో మీకు అప్ప చెప్తాం. కుడివైపు చూసుకోండి, ఎన్ఓసి ఇస్తాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ కేర్ ఆఫ్లో చేయించమన్నా పోలీస్ ఆఫీసర్స్కి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, ఐటీ సెక్టార్ వాళ్ళకి మాత్రమే. ఇది అమ్మవారు సరస్వతి. నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుత్ భవత్ మిస్పర పద్మపత్ర విశాలాక్షి అంట. మనకు 7 సీట్లు ఉన్నాయి, హై క్వాలిటీ మంచి సీటింగ్ లెదర్తో ఉంది. ఆ బుక్ సిఏదైనా ఆ బుక్ మైక్రో ఎకనామిక్స్, అంటే మనకు చిన్న ABCDలు ఉన్న అందులో దేర్ సరస్వతీదేవి. చూడండి, సెంట్రల్ ఏసీ, కూలింగ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పోల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఉంటాయి, సీట్లలో ఉంటాయి. ముందట 1 2 3 4 5 6 7 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. 8 ఎయిర్ బ్యాగ్స్ మీకు చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది. చైల్డ్ లాక్ కూడా ఉంది, ఎందుకంటే మనకు జస్ట్ ఇక్కడ ఏదైతే రస్ట్ అనేది ఫామ్ ఎగ్జాక్ట్గా వాటర్ డ్రాప్ అవుతాయి. ఇక్కడ ఆగినప్పుడు ఈ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ క్లీన్గా ఉందంటే మనకు కారు ఓనర్ జెన్యూన్ ఓనర్, చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్ ఓనర్ అయితే అట్లా చూసుకుంటాడు. ట్యాక్సీ కొట్టు రోడ్డు మీద వారదెంగితే అంతా రస్ట్ వచ్చేది అంతా తింటుంది. మనం కార్ను బట్టి కూడా పర్సన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కుడివైపు చూసుకుంటాం, డోర్లు ఈ అద్దాలు ఒరిజినల్, మీకు మళ్ళీ చూపించిన టైర్లు మాత్రం మొత్తం సీల్ ఉన్నాయి. మహీంద్రా అని ఇది ఉంది, సేమ్ మనకు సీల్డ్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా చిన్నగా అది ఉంది. నేను ఎందుకంటే పార్ట్ వచ్చి చేసినప్పుడు కింద కూడా అండర్ బాడీ ఎక్సలెంట్ ఉందండి. మీకు ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ కూడా లేదు. తెలంగాణలో అయితే ఖచ్చితంగా 8.5 లక్షలు 8.5 lakhs కూడా దొరకదు. రేర్ పీస్ ఎక్కడన్నా కూడా అమ్ముతారంటే దొరుకుతాయని ఎవడు అమ్మడు, ఎందుకంటే మహీంద్రా మళ్ళీ BS4 ఇంజన్ దొరకదు. రోడ్ గ్రిప్ వెహికల్స్ లేవు అసలు. సేమ్ అల్ట్రా వైడ్ కెమెరా ఇక్కంటది. ఇదే మనం స్టీరింగ్ ఎటు తిప్పుతాటు మళ్ళీ ఇటాట్ అవుతుంది. వీళ్ళకి ఏం రాదు, మనం మాట్లాడే భాష ఏం అర్థం కాదు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. ఇవి కూడా జాయింట్స్ 100% మహీంద్రాకు రస్ట్ ఉంటాయి, మీరు ఎక్కడైనా చూసుకోరి. ఇక్కడ రస్ట్ లేదు. ఇక్కడ ప్యానల్ పెట్టి ఓపెన్ చేస్తే ఎల్ఎంకి అంటారు, అది మనకు తెలిసిపోద్ది. ఇది కూడా మనకు ఎల్ఎంకి ద్వారా మనకు వాళ్ళు ఏం పెట్టలేదు, ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానల్ 100% జెన్యూన్ ఉందండి. ఎమర్జెన్సీ సేల్, ఒకవేళ మీరు అవుట్ రైట్ పేమెంట్ గింత అంటే క్లోజ్ చేసుకోవచ్చు. సేమ్ వెనకాల కూడా ఏసీ ప్యానెల్స్, ఇది చాక్లెట్ కవర్లో వేసుకోవడం కోసం. ఛార్జింగ్ పోర్టల్స్, బ్లోయర్ వెనకాల సపరేట్, దాని సపరేట్ బ్లోయర్. ఇవి కూడా అసలు వాళ్ళు బిల్కుల్ వాడలేదు. చూడండి క్వాలిటీ బిల్కుల్ వాడలేదు. 70 మ్యాట్ అంటారు దీన్ని. కాళ్ళ కింద కూడా సేమ్ ఉంది అదే మ్యాట్. ఫినిషింగ్ ఒరిజినల్ ఉంది. మీరు మేము డబ్బులు కొట్టినాక దబన పారిపోతే మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే సిద్దిపేటకు పోయి ఒక 2 లక్షలు ఇచ్చి కాగితం రాసుకుంటే మేము ఈ 1,05,000 రూపాయలు అడిషనల్గా తీసుకొని మీకు ఆడ అప్ప చెప్తాం. లేదంటే మొత్తం ఆర్సీ కార్డు మీద పేరుకు అకౌంట్ కొడితే అకౌంట్ 1956కు ఫోన్ చేస్తే 2 నిమిషాల బ్యాంక్ సీజ్ అవుతుంది. మీరు ఎవరేం చేసినా కూడా పర్సనల్ అకౌంట్కు, ఫర్మ్ అకౌంట్ కొడితే కాదండి. మాది ఆజ్ఞా ప్రైవేట్ లిమిటెడ్, ICICI బ్యాంక్ ఉంది, ఢిల్లీ కార్స్ తెలంగాణ HDFC బ్యాంక్ ఉంది, PG ఇంకో 2-3
ఫర్మ్ అకౌంట్సే ఉన్నాయి. ఇప్పుడు అంజన పేరు కూడా కొత్తది ఓపెన్ చేస్తున్నాం. ఫర్మ్ అకౌంట్లు 5 ఉన్నాయి, ఎందుకంటే మా దగ్గర కార్లు స్టిల్ 12 కార్స్ అవైలబుల్ తెలంగాణలో. ఇక్కడ ఢిల్లీలో కూడా రేపు మళ్ళీ లారీ పంపిస్తున్నాం 8 కార్స్. అవి కూడా నేను ఈరోజు కూడా ఇప్పుడు 3 కార్స్ తీసిన అవైలబుల్. ప్లేన్ పెయింట్ అయింది అనుకో సౌండ్ చేంజ్ అవుతుంది. ఈ గోర్తో మనం ప్రెస్ చేసినప్పుడు ఈ సౌండ్ అయిందంటే పెయింట్ కాలేదన్నట్టు. మామూలుగా మందం సౌండ్ అయితే పెయింట్ అయింది అన్నట్టు. ఇది ఒరిజినల్ సేమ్. రబ్బర్స్ కూడా పోలేదు. బ్రిస్టోను టైర్ ఖచ్చితంగా 12,000 ఉంటుందండి ఈ సైజు. మళ్ళీ బ్రిస్టోన్ నీకు ఖచ్చితంగా 80,000 ప్లస్ వస్తుంది. గుడ్ ఇయరు, ఈ జేకే టైరు, సిఎట్ టైరు వరస్ట్ కంపెనీ. బ్రిస్టోను వరస్ట్ అంటే అవి వాడుకునే మనం కించపరుస్తలేము. బ్రిస్టోను, యొకోహోమా, దీనికంటే పైన యొకోహోమా, దానికంటే పైన మిచ్చిలిన్. అవి ఉంటే మనకు పెద్ద బండికి రోడ్ గ్రిప్ కంట్రోల్ 80,000 తిరుగుతుంది. లెఫ్ట్ కింద కూడా చూసుకోండి, సేమ్ తలుపు తీయగానే లైట్ వస్తుంది. చాలా బాగుంది. మీరు ఆలోచన చేయండి పెద్ద బండికి పోదాం అనుకునేటోళ్ళు. రాయల్గా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రాలో మీకు చాయిస్ నెంబరు, వెహికల్ విఐపి నెంబర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళొకసారి మొత్తం చెప్తున్నా, నేను వర్క్ల కానుంచి పోలేదు. జెన్యున్ పర్సను, ఓనర్ దగ్గర ఉంది కారు. ఓనర్ దగ్గర ఉంది కారు. ఎక్కడ మీకు ఆయిల్ లీకేజ్ కానీ, ఫ్రంట్ కూడా మీకు మొత్తం చూపించిన. బ్యానెట్ కోలో ఫుల్గా మంచి ఆఫరు, ద బెస్ట్ ఆఫరు మీకు ఖచ్చితంగా 6.20 అంటున్నారు. అవుట్ రైట్ ఇప్పించేస్తా. కమిషన్ సపరేట్, ట్రాన్స్పోర్ట్ సపరేటు. క్లోజ్ చేసేద్దాం. మంచి రేట్ అది. మనకు కూలెంట్ డబ్బా చూసుకోండి, ఇది క్లాత్ కొట్టలేదు, ఇది తుడవలేదు, చేయలేదు. హెడ్లైట్ స్టిక్కర్సు 2017 అంటే 2017 19-25 నిమిషాలకు మ్యానుఫ్యాక్చరింగ్ విత్ బార్ కోడ్. మీరు గూగుల్లో స్కాన్ కొట్టినా డైరెక్ట్ హెడ్లైట్ స్కాన్ అవుతుంది. W10, W6, W8కు సేమ్ వస్తాయి. ఇది కూడా 2017. బ్యాటరీ 2024 డిసెంబర్, అంటే 5 months అవుతుంది. 2.5 years ఉంటుంది. మీకు ఇందులో 4 టైర్లు 50,000 రూపీస్, బ్యాటరీ 7,000 రూపీస్, మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్, సీట్లు, జస్ట్ టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ చేసిన కారు చాలా చీప్ రేట్ వస్తుంది. హెడ్ లైట్, ప్రొజెక్ట్ లైట్, ఒక్కొక్క లైటే 20-25 వేల రూపాయలు. సన్ రూఫ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా డబ్బులు మీరు క్యాల్కులేషన్ చేసుకున్న వెరీ చీప్ రేట్ పడుతుంది అన్నట్టు మీరు ఆలోచన చేసుకోండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓనర్కు ఏం తెలియదు, అతను కార్ అంటే మొట్టమొదటి రేటింగ్ చూసి కొనుకొచ్చుకున్నాడు. పెద్ద మనిషి ఇంట్లో ఉంటాడు, ఇంట్లో పోరగాన్లో ఆట ఆడతారు అంతే తప్ప. ఇస్ ద జెన్యున్ పర్సన్, జెన్యున్ వెహికల్, ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీకు టోటల్ చెప్తున్నా. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆటోమేటిక్లో క్రూజ్ కంట్రోల్ ఉంది. 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 70 లెదర్ సీట్స్ ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఒరిజినల్, గ్లాస్ టు గ్లాస్ ఒరిజినల్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా 1.5 ప్లస్ ట్యాక్స్ రావచ్చు. 1,50,000 లక్ష అట్లా ట్యాక్స్ వస్తుంది. మీకు 6,20,000 అడుగుతున్నారు. కమిషన్ సపరేట్ ఉంటుంది. బండి మిస్ కావద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.